శివో. సైన్స్ ప్రకృతిని జయించదు. ప్రకృతికి అనుగుణంగా ఎంతగా జీవిస్తే అంత లాభాలు ఉంటాయి. కృత్రిమంగా కనిపెట్టిన టూత్పేస్టుల కంటే ప్రకృతిలో లభించే వేప, మర్రి కొమ్మలు దంతాలను దృఢంగా ఉంచుతాయి. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసులను చూడండి, కృత్రిమంగా జీవించే వ్యక్తులను చూడండి, ఎవరి ఆరోగ్యం బాగుందో చూడండి. దీని వివరణ ఏమనగా, ప్రకృతి శాశ్వతమైనది, సైన్స్ తాత్కాలికం. ప్రజలు సైన్స్ పట్ల ఆకర్షితులవుతారు, కానీ సైన్స్ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని వారికి తెలుసు. సైన్స్ అభివృద్ధి చెందుతోందని, ఏదో ఒకరోజు అది అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని మనిషి తనను తాను సంతృప్తి పరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తన జీవితాలను క్లిష్టతరం చేసేది సైన్స్, మరియు అది జీవితాలను మరింత సమస్యాత్మకంగా మారుస్తుంది. అమ్మ ఇక్కడ 2 ఉదాహరణలు చెబుతోంది. కాలక్రమేణా ఎన్ని టూత్పేస్టులు అభివృద్ధి చెందాయనే దానితో సంబంధం లేకుండా వేప మరియు మర్రి కొమ్మలతో సహజమైన పద్ధతిలో పళ్ళు తోముకుంటే మన దంతాలు ఎక్కువ కాలం దృఢంగా ఉంటాయి. అలాగే ప్రకృతితో తమ జీవితాలను పెనవేసుకున్న ఆదివాసుల జీవితాలు చాలా ఆరోగ్యకరమైనవి. మరియు ఆధునిక మానవులు ఆసుపత్రులకు ఎంతగా వెళ్తారో అంతగా వారు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి జీవితం యొక్క లక్ష్యం అమ్మ మార్గదర్శకత్వంలో ప్రకృతికి అనుగుణంగా జీవించడం. ఓం శక్తి. శక్తిమాల వేసుకుని అమ్మ దగ్గర వేడుకుని శక్తి పీఠం చూడరారండి. బాధలని తీరుటకు శక్తిలంతా ఒకటై సన్నదిని వెతికిరారండి. ఓం శక్తి. మన మేల్ మరవత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో శక్తిమాల ఇరుముడి వేడుకలు డిసెంబర్ 1వ తేదీ 2023 నుండి జనవరి 24వ తేదీ 2024 వరకు అత్యంత వైభవంగా జరుపబడతాయి. జనవరి 25వ తేదీ 2024న తైపూస జ్యోతి ఉత్సవం జరపబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.